అందరికీ నమస్కారం. ఇవాళ యూనియన్ బడ్జెట్ 2026-2027లో నిజంగానే గవర్నమెంట్ అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చిందా? This requires targeted efforts for 1. Increasing farmer incomes through productivity enhancement and entrepreneurship, with special attention to small and marginal farmers. ఈ బడ్జెట్ నిజంగానే రైతుకి బెనిఫిట్ చేయబోతుందా? టెక్నాలజీ, హై ఇన్కమ్, ఎక్స్పోర్ట్స్, వీటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. స్పెషల్గా ఈ బడ్జెట్లో అగ్రికల్చర్కి కేటాయించిన మనీని ఎలా యూజ్ చేస్తున్నారు, పాత బడ్జెట్తో కంపేర్ చేస్తే ఈ బడ్జెట్లో వచ్చిన చేంజెస్ ఏంటి, వేటి మీద ఈసారి అగ్రికల్చర్ సెక్టార్లో గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేయబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో స్పెషల్గా ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ అన్నమాట. సో ఈ వీడియో ఒక నాలెడ్జ్ గాను హెల్ప్ అవుతుంది. అండ్ అలానే అగ్రికల్చర్ సెక్టార్ రిలేటెడ్ బిజినెస్ ఎవరైనా మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మన ఇండియాలో 50% పైగా అగ్రికల్చర్ మీద డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ డిపెండ్ అవుతున్నాం. సో అందుకని ఈ బడ్జెట్ గురించి అగ్రికల్చర్ లో వేటి మీద కాన్సన్ట్రేట్ చేశారని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా అగ్రికల్చర్ మీద ఈసారి గవర్నమెంట్ ప్రతిసారి లాగే సబ్సిడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఒక రైతుకి, చిన్న రైతుకైనా పెద్ద రైతుకైనా ఇన్కమ్ ని ఎలా పెంచాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది. అండ్ అలానే ట్రెడిషనల్ ఫార్మింగ్ అంటే మన పూర్వీకులు ఫాలో అయ్యే ఫార్మింగ్ ని కొంచెం పక్కన పెట్టి ఈసారి మన అగ్రికల్చర్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త టెక్నాలజీని తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది అనమాట. సో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈసారి ఈ బడ్జెట్ లో అగ్రికల్చర్ మీద దాదాపుగా 1,60,000 కోట్లు గవర్నమెంట్ కేటాయించింది అనమాట. సో మెయిన్ గా ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందంటే ప్రొడక్షన్ మీద, మార్కెటింగ్ మీద, అండ్ ఒక చిన్న రైతుకైనా ఇన్కమ్ ని ఎలా పెంచాలి అనే అంశాల మీదే ఈసారి బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈ బడ్జెట్ మొత్తంలో అగ్రికల్చర్ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఏదంటే భారత్ విస్తార్. I propose to launch Bharat Vistar, a multilingual AI tool that shall integrate the AgriStack portals and the ICAR package on agricultural practices with AI systems. ఏంటంటే రైతు దగ్గర, మనందరి దగ్గర ఫోన్ ఉంటుంది. ఎక్స్పెషల్ రైతు గురించి మాట్లాడుకుందాం. రైతు దగ్గర ఫోన్ ఉంటుంది. ఈ ఫార్మర్ లో ఒక ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ ఉంటాడంట. అతనే ఏఐ. సో ఒక ఏఐని ఈసారి అగ్రికల్చర్ లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఆ ఏఐ రైతుకి ఎలా హెల్ప్ చేస్తుందంటే ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం అండ్ రైతు మాట్లాడే లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. సో అతను చుట్టుపక్కల ఉన్న ఏరియాలో క్లైమేట్ ఎలా ఉంది, వెదర్ కండిషన్స్ ఏంటి, సో రేపు వర్షం పడబోతుందంటే ఇప్పుడు ఈ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొక్క బయట అంటే మార్కెట్లో ఉండే మొక్క రేట్లు బట్టి అతనికి రైతుకి ఈ పంట ఈసారి వేసుకుంటే మీకు ఒక 2 నెలల తర్వాత దీని డిమాండ్ ఇలా ఉంటుంది. సో మొక్క వేసుకున్నప్పటి నుండి హార్వెస్ట్ చేసేంత వరకు ప్రతి స్టెప్లో ఇరిగేషన్లో కానీ, ఫర్టిలైజేషన్లో కానీ, పెస్టిసైడ్స్ వేసేటప్పుడు కానీ ఎలాంటి టైంలో అయినా ఒక రైతుకి హెల్ప్గా ఈ ఏఐ ఉండబోతుంది. సో గవర్నమెంట్ ఈ టెక్నాలజీని ఈసారి అగ్రికల్చర్కి తీసుకొచ్చేలాగా చేస్తూ రైతుకి హెల్ప్ కావాలి. ఎందుకంటే అగ్రికల్చర్లోకి చాలా మంది కొత్త రైతులు వస్తున్నారు. సో ఈ రైతులకి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండబోతుంది. సో వాళ్ళందరికీ హెల్ప్ చేసేలాగా ఈసారి గవర్నమెంట్ అగ్రికల్చర్లోకి ఏఐ టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతుంది. నార్మల్గా ఎక్కువగా మన భారతదేశంలో ఏం పండిస్తారు? పండిస్తే గోధుమ పండిస్తారు లేదా బియ్యం పండిస్తారు. సో ఇవి లాభం వచ్చినా నష్టం వచ్చినా రైతు ఎప్పటి నుంచో ఇవే పండిస్తూ ఉంటున్నారు. కానీ ఈసారి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము కొన్ని క్రాప్స్ చెప్తాం, ఈ క్రాప్స్ కల్టివేషన్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్తారు. We will support high value crops such as coconut, sandalwood, cocoa, cashew. ఆ క్రాప్స్ ఏంటంటే కోకోనట్, క్యాషూ, కోకో, శాండల్వుడ్. ఈ 4గే గవర్నమెంట్ ఎందుకు ప్రమోట్ చేస్తుంది అంటే ఎందుకంటే ఇవి హై ప్రాఫిట్స్ వచ్చే క్రాప్స్. అండ్ అలానే వేరే దేశాల్లో వీటికి చాలా బాగా డిమాండ్ ఉంది. సో ఆ డిమాండ్ ని మనం క్యాచ్ చేసుకొని వీటి కల్టివేషన్ స్టార్ట్ చేస్తే రైతుకి మంచి లాభం కలిగించచ్చని వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వీటి కొన్ని సబ్సిడీస్ అండ్ లోన్స్, కొన్ని స్కీమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. We will support the animal husbandry sector in entrepreneurship development through. మనకి అగ్రికల్చర్ అంటే ఓన్లీ క్రాప్స్ ఏనా? యానిమల్స్ కూడా ఉంటాయి కదా, ఫిషరీ, డైరీ ఫార్మ్స్. సో వీటిని సపోర్ట్ చేసేలాగా కోల్డ్ స్టోరేజింగ్ యూనిట్స్,
ప్రాసెసింగ్ యూనిట్స్ అండ్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడానికి వాటికి కొన్ని స్కీమ్స్ రిలీజ్ చేసి ఇంకా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పీపుల్ని డెవలప్ చేసేలాగా వాళ్ళ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకునేలాగా కొన్ని స్కీమ్స్ అయితే రిలీజ్ చేస్తుంది. అండ్ అలానే ఒక రైతు ఒక పంట పండించుకుంటూ ఎడిషనల్గా మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఒక డైరీ ఫామ్ పెట్టుకోను, ఒక మేకల ఫాము, గొర్రెల ఫాము అలా పెట్టుకోను ఎడిషనల్గా కూడా వాటి నుండి మనీ ఎర్న్ చేసుకునేలాగా గవర్నమెంట్ ఈసారి ఈ బడ్జెట్ని అయితే రూపొందించింది. అసలు ఈ బడ్జెట్ రైతులకు ఎలా హెల్ప్ చేస్తుందంటే అగ్రికల్చర్లోకి ఏ టెక్నాలజీని తీసుకొద్దామని చూస్తున్నారు. అండ్ అలానే కొన్ని ప్రాఫిటబుల్ క్రాప్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కోకోనట్ ఇలాంటి క్రాప్స్ పండించి హై ఇన్కమ్ని ప్రొవైడ్ చేద్దామని చూస్తున్నారు ఫార్మర్స్కి. అండ్ ఎక్స్పోర్ట్స్ చేయడానికి కూడా వీలయ్యేటట్టు కొన్ని స్కీమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫార్మర్స్కి. అండ్ ఈ లైఫ్ స్టాక్స్ అంటే డైరీ ఫార్మ్స్ కానీ గొర్రెల ఫార్మ్ కానీ అలాంటి వాటిని మరిన్ని పెంచుకునేలాగా కొన్ని స్కీమ్స్ రిలీజ్ చేస్తున్నారు. సో ఈసారి ఇవన్నీ మన ఇండియన్ అగ్రికల్చర్ని ఒక లాంగ్ టర్మ్లో గ్లోబల్ మార్కెటింగ్కి రెడీ చేస్తున్నారు. సో వీటి మీద మీ ఒపీనియన్ కామెంట్స్ చెప్పండి. ఇంకేమైనా వాల్యుబుల్ పాయింట్స్ నేను మిస్ చేసి ఉంటే ఏమనుకోకుండా కొంచెం కామెంట్స్ చెప్పండి, నేను తెలుసుకుంటాను. అండ్ మీ ద్వారా ఈ వీడియో చూస్తున్న మన వేరే ఫ్రెండ్స్ కూడా తెలుసుకుంటారు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో అయిపోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.